భారతదేశానికి లడాక్ ప్రాంతం చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం. కానీ భౌగోళికంగా మిగతా దేశంతో సంబంధాలను కోల్పోయి 6 నెలల పాటు ఐసోలేట్ అయిపోయే పరిస్థితులుంటాయి. అక్టోబర్ నెల మొదలుకొని ఏప్రిల్ నెల వరకు భారీ మంచు కురవడం వల్ల శ్రీనగర్ నుంచి లడాక్‌కి వెళ్ళేటువంటి రహదారి పూర్తిగా మూతపడిపోతుంది. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి సైనికులకి, సామాన్యులకి నిత్యావసర వస్తువుల యొక్క సరఫరా చాలా కష్టమైపోయే పరిస్థితి ఉంటుంది. ఈ 6 నెలల కాలంలో ఆహారము, గ్యాసు, కిరోసిన్ ఇలాంటివి అందకపోవడంతో అక్కడ వారు ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సైనికులు కూడా తమకు అవసరమైనటువంటి రేషను, ఇతర సామాగ్రిని ముందుగానే వాళ్ళు స్టోర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం కొండల్ని తొలిచి జోజులా అనేటువంటి టన్నెల్‌ని వాళ్ళిక్కడ కడుతున్నారు. 13 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు ఇక్కడ. ఇది గనక పూర్తయితే మంచు ఎంత పడినా వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీని మీద సంతకం పెట్టారు మోడీ రీసెంట్‌గా. 365 రోజులు దేశంతో నిరంతర సంబంధం ఉంటుంది లడాక్ ప్రాంతానికి. శ్రీనగర్ నుంచి లడాక్ ప్రయాణ సమయం కూడా బాగా తగ్గిపోతుందనమాట. గతంలో 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి వీలుండేది. ఇప్పుడు ఈ టన్నెల్ సిద్ధమయిన తర్వాత వాహనాలు 70 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళొచ్చు చాలా వేగంగా. ఇది లడాక్‌కి లైఫ్ లైన్ లాంటిదని చెప్పుకోవాలి ఈ ప్రాంతానికి. అంతేకాకుండా లడాక్ సరిహద్దు చైనాకి చాలా దగ్గరగా ఉండడం వల్ల రక్షణ పరంగా మనకెన్నో ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళందరికీ కూడా ఇది ఒక పారిపోయేటువంటి న్యూస్. కార్గిల్ యుద్ధం టైంలో ఈ ప్రాంతంలో ఉండే హైవే మీద లక్ష్యంగా చేసుకున్నారు పాకిస్తాన్ కూడా. సో ఇప్పుడు ఈ ప్రాంతం సురక్షితంగా ఉండడం వల్ల ఏ శత్రువు నుంచి ముప్పు ఉన్నా సమర్థవంతంగా మనం ఎదుర్కోవచ్చు. లడాక్ ప్రజలకి అలాగే పర్యాటకులకి కూడా ఇది ఎంతో మేలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మే 30 నాటికి ఈ సొరంగ మార్గం పూర్తిగా అనుసంధానం అయిపోయే పరిస్థితి ఉంది. ఇది ఆ ప్రాంత ప్రజలకి, దేశం మొత్తానికి ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవాలి. హిమాచల్ ప్రదేశ్లో కూడా రోహతంగ్ పాస్ వద్ద ఇట్లాగే ఒక టన్నెల్ నిర్మించడం వల్ల లడాక్‌కి 2 వైపుల నుంచి చాలా సులభతరం అవుతుంది రావడం, వెళ్ళడం. దేశంలోని కీలక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రవాణా వ్యవస్థని ప్రభుత్వం బలోపేతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ టన్నెల్ నిర్మాణం కనుక పూర్తయితే దేశ ఆర్థిక భద్రతాపరమైనటువంటి అభివృద్ధికి కొత్త బాటలు పడతాయని చెప్పుకోవచ్చు. లడాక్ మళ్ళీ ఎప్పుడు భారతదేశంతో సంబంధం తెగిపోకుండా ఉండడానికి ఈ టన్నెల్ ఒక అద్భుతమైనటువంటి మార్గంగా ఖచ్చితంగా నిలుస్తుంది. అందరూ ఎంతో ఆశగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయని చెప్పాలి. ఇది పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాది పొడవునా లడ్డాక్ యొక్క సౌందర్యాన్ని చూసే అవకాశం కూడా పర్యాటకులకి కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద ఈ టన్నెల్ నిర్మాణం దేశ ప్రగతిలో ఒక కీలక మైలురాయిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి.